గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. వచ్చే 5 ఏళ్లలో రిటైర్మెంట్లు 44,051 అంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విరమణలు పునః ప్రారంభం అంటూ వార్తను ప్రధానంగా తీసుకుంది నమస్తే తెలంగాణ దినపత్రిక. సీఎంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ అంటూ మనం మరొక వార్తను చూస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తుపై చర్చ అంటూ కనిపిస్తోంది. ఇక కొత్త ఏడాదిలోనూ కోతలే అంటూ మనకి మరో వార్త కనిపిస్తోంది. అన్ని రంగాల్లో భారీగా లే ఆఫ్లు ఉంటాయని అంచనా అంటూ మనం చూస్తున్నాం. మన పీవీకి ఆత్మక్షోభ అంటూ మనకి మరో వార్త కనిపిస్తుంది. హరీష్ మాటల్లో తప్పే ఉంది అంటూ చూస్తున్నాం. మాజీ ప్రధానికి కాంగ్రెస్ అన్యాయంపైనే ప్రశ్నించారు. పీవీని సొంత పార్టీ హైకమాండే అవమానించలేదా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజం అంటూ కూడా మనం మరొక వార్తను చూస్తున్నాం. నెక్స్ట్ మరో వార్త చూస్తున్నాం. మున్సిపల్ శాఖ కార్యదర్శిగా దాన కిషోర్, 11 మంది ఐఏఎస్, 10 మంది ఐపీఎస్ల బదిలీలు, మరో 5 పోలీసు అధికారులకు స్థానచలనం, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అంటూ మనకి వార్త కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ప్రభుత్వ ఆస్తులు పెంచామంటూ చూస్తున్నాం. రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టించాం, డబ్బులన్నీ ప్రాజెక్టులకే ఖర్చు చేశాం, తెలంగాణ అప్పులపై అసత్యపు ప్రచారం. బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఎక్కువ అప్పులు, 6 గ్యారంటీలు విస్మరించిన ప్రభుత్వం అంటూ సీఎం బండిపై వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త మనకు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ కొత్త ఏడాదిలోనూ కోతలే అంటూ మరో వార్త చూస్తున్నాం. అన్ని రంగాల్లో భారీగా లే ఆఫ్స్ ఉంటాయని అంచనా అంటూ మన పీవీకి ఆత్మక్షోభ అంటూ మనకి ఇంకో వార్త చూస్తున్నాం. 2 దశాబ్దాల తర్వాత కూడా అవమానాలైన జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై పీవీ కుటుంబ సభ్యుల ఆగ్రహం. పార్థివ దేహాన్ని బలవంతంగా హైదరాబాద్కు పంపారు. ఢిల్లీలో స్మారకం కడతామని కాంగ్రెస్ మోసం చేసింది. మాజీ ప్రధాని పీవీ కూతురు ఎమ్మెల్సీ వాణిదేవి ఆవేదన. హైదరాబాద్లో అంత్యక్రియలు కుటుంబం కోరలేదు. జీవన్ రెడ్డి ప్రకటన అంతా అవాస్తవం అంటూ పీవీ ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యలు మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక వచ్చే 5 ఏళ్లలో రిటైర్మెంట్లు 44,051 అంటూ మరో వార్త కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విరమణలు పునఃప్రారంభం అంటూ వార్తను చూస్తున్నాం. వయోపరిమితి పెంపుతో 3 ఏళ్ల పాటు విరామం. రిటైర్మెంట్ వయసు 61కి పెంచిన కేసీఆర్ సర్కార్. వచ్చే మార్చ్లో రిటైర్ కానున్న 8,194 మంది అంటూ మనకి అప్డేట్ కనిపిస్తోంది. ఇక పురుషులకు సీట్లు కేటాయించండి అంటూ మరో వార్త చూస్తున్నాం. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో పెరిగిన రద్దీ, సీట్లు దొరక్క పురుషుల నిరసనలు, సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామంటున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు అంటూ మనం వార్త చూస్తున్నాం. మరోవైపు బస్సులు లేవంటూ మహిళల ధర్నాకు సంబంధించిన వార్తను కూడా కనిపిస్తోంది. ఆదివారం రాత్రి మెదక్ జిల్లా ఏడుపాయలలో రోడ్డుపై ధర్నా చేస్తున్న మహిళల ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ పబ్లిష్ చేసిండ్రు. ఇక నెక్స్ట్ మా పొట్ట కొట్టొద్దు అంటూ మరో వార్త చూస్తున్నాం. ప్రభుత్వానికి ఆటో కార్మికుల సంఘం టీఏటీయూ విజ్ఞప్తి. రేపు సుందర విజ్ఞాన కేంద్రంలో ఆటో కార్మికుల సదస్సు. ఆటో కార్మికుల సమస్యలపై టీఏటీయూ కరపత్రం విడుదల అంటూ మనం మరో వార్త చూస్తున్నాం. ఇంకా నెక్స్ట్ కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన మిషన్ భగీరథ ఫలితం ఇది. ఆదిలాబాద్లోని మారుమూల పల్లెల్లోనూ గోండుగూడాల్లోనూ శుద్ధ జలం ఇంటి ముందుకే వస్తుంది. ధరమడుగు గ్రామంలో నీళ్లు పట్టుకుంటున్న మహిళ అంటూ మనం అక్కడ ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ గుబ్బరోగం, మిర్చి రైతు ఆగమంటూ ఇంకో వార్త కనిపిస్తోంది. అప్పుల వలయంలో రైతులు విలవిల, తీవ్ర నష్టాలు తట్టుకోలేక బలవన్మరణం. మహబూబాబాద్లో వారంలోనే 2, మరో మహిళా రైతు పరిస్థితి విషమం అంటూ మనం వార్త గమనిస్తున్నాం. ఇంకా నెక్స్ట్ రాష్ట్రంపై మంచు దుప్పటి అంటూ మరో వార్త కనిపిస్తోంది. అడవుల జిల్లా ఆదిలాబాద్ చలి తీవ్రతకు గజగజ వణుకుతోంది. పల్లె పట్టణం తేడా లేకుండా పొగ మంచు కురుస్తోంది. గుడిహత్నూరు మండలంలో ఉదయం పూట పొయ్యి దగ్గర చలి కాచుకుంటున్న చిన్నారుల ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ పబ్లిష్ చేసిండ్రు. భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా నమోదుతున్నాయి. 3 రోజులు మరింత తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది అంటూ ఈ అప్డేట్లో మనకు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ సూరత్లో ఆదివారం ప్రారంభమైన డైమండ్ బోర్స్ ఎస్డిబి భవనంకి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవన సముదాయంగా ఇది నిలిచింది. వజ్రాల పరిశ్రమకు వెన్నుదన్నుగా 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారంటూ ఫోటోగ్రాఫ్ కూడా మనకు అక్కడ కనిపిస్తోంది. ఇక 6% వృద్ధి ఉన్న పేద దేశమే అంటూ మరో వార్త చూస్తున్నాం. 2047 నాటికి దిగువ మధ్య దేశంగానే భారత్. విమర్శ సైద్ధాంతికంగా ఉండాలి, వ్యక్తిగతంగా కాదు అంటూ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ గర్జించిన ఆకాశ్ అంటూ మరో వార్త చూస్తున్నాం. ఒకేసారి 4 లక్ష్యాలు ఛేదించిన రక్షణ వ్యవస్థ, విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ. ఈ సామర్థ్యం కలిగిన తొలి దేశంగా భారత్ అంటూ విత్ ఫోటోగ్రాఫ్ మనం అక్కడ
వార్తను చూస్తున్నాం. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడేకి సంబంధించిన వార్తలు గమనిస్తే కనుక తెలంగాణ టుడే గ్రామ పంచాయతీ పోల్స్ లైక్లీ ఇన్ జాన్ టెన్యూర్ ఆఫ్ 12,769 జీపీఎస్ అక్రాస్ తెలంగాణ ఎక్స్పైరింగ్ ఆన్ జనవరి 31 అంటూ గ్రామ పంచాయతీ ఎన్నికలు జనవరిలో ఉండొచ్చు అంటూ ఒక వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక పార్లమెంట్ సెక్యూరిటీ బ్రీచ్ సీరియస్ ఇష్యూ, పీఎం సేస్ దేర్ షుడ్ బి నో స్క్వాబ్లింగ్ ఓవర్ ఇట్ అంటూ పార్లమెంట్ ఘటనని చాలా సీరియస్గా తీసుకోవాలి అంటూ ఆయన పీఎం మోదీ చేసిన కమెంట్స్కి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా తెలంగాణ టుడేలో కనిపిస్తుంది. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు.